హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత టాలెంట్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ చూడండి, ముగ్గులు అయితే స్టార్ట్ చేసుకున్నాము. షాప్ దగ్గర ముగ్గు వేసుకున్నాము. అలాగే షాప్ దగ్గర వేసినాక ఇంటి దగ్గర కూడా వేసినాము. డ్రా అయితే మొత్తం గీసుకున్నాము. గీసుకున్నాక కలర్స్ వేద్దామనేసి చూడండి, ఇది వచ్చేసి చిన్న గేట్ దగ్గర, అది పెద్ద గేట్ దగ్గర. చాలా పెద్దగా వేసామండి. చిన్నగా వస్తుంది అనుకున్నాం కానీ వేసేసరికి చాలా పెద్దగా అయింది. కలర్స్ వేసినాక మాత్రం చాలా బాగా అనిపించింది ఈ ముగ్గు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చిందండి. లాస్ట్కి పికాక్తో హైలైట్ అయింది ముగ్గు అయితే. చూడండి, రైట్ లెఫ్ట్ 2 సైడ్ పికాక్స్. పైన బార్డర్ కూడా చాలా బాగా అనిపించింది కలర్ నింపినాక. ఇది వచ్చేసి మంజుల వాళ్ళ ఇంటి దగ్గర మంజుల వేసిందండి ముగ్గు. చాలా బాగా వేస్తుంది ముగ్గులు మాత్రము. కైట్ అలాగే ఇంకో బొమ్మను కూడా గీసింది. మేము వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు అయితే సార్ల మైసమ్మ దగ్గరికి బయలుదేరుతున్నాము. ఇంట్లో అయినా పండుగనే కదా, అదేదో సార్ల మైసమ్మ దగ్గరికి పోయి చేసుకుందాం అనేసి పోదాం అనుకుంటున్నాం. కానీ వీలు అవ్వట్లేదు. ఎందుకంటే రోజు స్టిచ్చింగ్ బట్టలు కంటిన్యూగా ఉంటాయి. బయటికి వెళ్ళడానికి సమయం ఉండదు. షాప్ క్లోజ్ చేసినా కానీ కస్టమర్స్ అయితే వస్తూనే ఉంటారు, ఫోన్లు కొడుతూనే ఉంటారు రెస్ట్ లేకుండా. ఆ పండుగ రోజు ఇంకా వీలు చూసుకొని అయితే బయలుదేరినాము మార్నింగ్. నేను వెళ్తుంటే చూపిస్తున్నాను. ఇక మొత్తం అసలు జనాలు అయితే ఎవరు కనిపించట్లేరు. చెట్లు గుట్టలు ఇవే, చాలా వరకు ఇవే ఉన్నాయి. రూమ్స్ అంటే ఇల్లులు ఎక్కడ కనపట్లేవు. దారి కూడా అంటే మూడో దారి అండి. దారి కూడా దొరకలేదు అసలు వెళ్తున్నప్పుడు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా. చూడండి, ఇగో ఎత్తైన కొండలు, ఇగో చెట్లు. ఈ లోతుల ప్రదేశాలు ఇట్లా అనిపించింది. అంటే ట్రిప్కి వెళ్తాం కదా, అట్లా అనిపించింది వెళ్తుంటే మాత్రం. దారి మాత్రం బాగానే ఉంది వెళ్ళడానికి. కొంచెం లాంగ్ అయితే అనిపించింది వెళ్తున్నప్పుడు. ఇలా సంక్రాంతి పండుగకు ఆ టెంపుల్కి వస్తామని మాత్రం అనుకోలేదు. సడన్గా అయితే రెడీ అయ్యి అన్నీ సదురుకొని ఇంకా వచ్చేసినాము. మొత్తానికైతే మేము టెంపుల్కి అయితే చేరుకున్నాము. అలాగే దర్శనం కూడా చేసుకున్నాము. వీడియో తీయలేనండి, అంటే అందరూ పంతులు వాళ్ళు ఉన్నారు కదా, ఏమన్నా అంటారేమో అనేసి నేను వీడియో తీయలేను. ఇక్కడ బయట దర్శనం చేసుకొని కూర్చున్నాక మీకు చూపిస్తున్నాను. టెంపుల్ అయితే పైన మాత్రం చాలా బాగా కట్టిరు. కింద అమ్మవారు వెలిసిన టెంపుల్ ఉంది. మంకీస్ చూడండి చాలా ఉన్నాయి. అసలు కోతులు మాత్రం ఏది చేతిలో పట్టుకున్నా లాక్కొని తింటున్నాయి. తినే ఐటమ్స్ అయితే ఇగో వీడియో తీస్తుంటే మాత్రం ఫోన్ కూడా పట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి అవి. మేము కొబ్బరికాయలు అవి కొట్టినా కానీ మేము కొంచెం తిని ఇక వాటికే ఇచ్చేసినాము. చూడండి, ఇది ఎలా తింటుందో మొత్తం ఏమీ లేకుండా తినేసింది. ఇగో కింద కూర్చున్నాం కదా, అక్కడ కూడా కోతులు చుట్టుపక్కనే. అసలు మనుషులం ఎలా నడుస్తామో అవి కూడా అలానే చుట్టుపక్కలనే ఉన్నాయి. మళ్ళీ వెళ్తుంటే పోతుంటే మాత్రం ఎక్కడ మంకీస్ కనపడలేవు. ఓన్లీ ఇక్కడ టెంపుల్ దగ్గరే ఉన్నాయి. అంటే తినడానికి ఏమైనా దొరుకుతాయి అనేసో మరి తెలియదు కానీ
అమ్మవారు మాత్రం చాలా బాగా అనిపించింది చూడగానే. కిందికైతే వెళ్తున్నాము. మళ్ళీ కింద కూడా టెంపుల్ ఉంది కదా, అక్కడ చూడ్డానికి వెళ్తున్నాము. ఇదంతా ప్లేస్ అండి వండుకొని తినడానికని, సిట్టింగ్ ప్లేస్ ఇది. రేకులు వేసి ఉన్నాయి, ప్లస్ ఖాళీ ప్లేస్లో అంటే చెట్లు కింద వండుకొని తినడం కానీ, కొద్దిసేపు టైం కేటాయించుకోవడానికి కూర్చొని చాలా బాగా అనిపించింది. ఇక్కడ మాత్రం ఫోన్ సిగ్నల్స్ ఏవీ లేవు. మేమేం చేసినామంటే అకౌంట్లో ఉండిపోయినాయి అమౌంట్, క్యాష్ తీసుకురాలేదు, అక్కడే ఇబ్బంది పడ్డాము. మొత్తం మా ఫ్యామిలీ ఫొటోస్ అండి చూడండి, వెళ్తున్నప్పుడు అక్కడ ఫొటోస్ దిగినాయి అన్నీ. కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.